యువ నాయకులు గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు అన్న కేటీ రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఉచిత శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి మేడ్చల్ నియోజకవర్గంలోని చైర్మన్లు, మేయర్లు, చైర్మన్లు, అలాగే మా పీర్జాది కూడా కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన పీర్జాది కూడా కార్పొరేటర్లందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మీకు కేటాయించిన సీట్లలో కార్పొరేటర్లు కూర్చోవాలని కోరుతున్నాము. దయచేసి బోర్డులు పెట్టి ఉన్నాయండి, దయచేసి మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవాలని కోరుతున్నామండి. జవహర్ నగర్ మేయర్ శ్రీమతి కావ్య గారికి స్వాగతం సుస్వాగతం. గట్కేసర్ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే జవహర్ నగర్ మేయర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బోడుప్పల్ డిప్యూటీ మేయర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, లక్ష్యేలు కట్టేనా నేల నిన్ను మరవాలంటే, పెదవిన నవ్వులుగా సేసామిని పేరే ఇంతే. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో మా రాజగ్రజుడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కన్న మాటలు విన్నాడో, కలదిరిగి చూశాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో, కాలమంతా గడిచినాక నెమరేసుకుంటారో. ఏటు శ్రీనివాస్ రెడ్డి గారు మనుషులుంటే రావాలండి వేదిక దగ్గరికి. చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ, ఎంకటమ్మ రాగావయ్య కడుపు నిండగన్నారమ్మ, బడికి పోయే రోజుల్లోనే నెత్తుడంతా ఉరికిందమ్మ, బడుగు జనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మ, ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు సుధీరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అండి. అలాగే మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది. ఈడున పెన్నాడే చక్కని తల్లి శోభమ్మను, రాముడంటి రంగరావుకు లచ్చుమనుడమ్మో, తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకు 9 మందమ్మో, కడుపుల 2 కాయలు కేటీఆర్ కవితమ్మో. తెలంగాణ సాధనలోన పోరు చేసి 14 ఏళ్ళు, భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత్ర సృష్టించాడు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో.
స్వరముతోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రెబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు పక్క పలసని వాడు ఒక్కొ గుండెల వాడు బంధువులా కదిలినాడు అక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని ముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కళ్ళ చూద్దాం మంచి కాలాలు నవతరానికి యువ నాయకులు ఈనాటి యువతకు రోల్ మోడల్ అయినటువంటి పురపాలక శాఖను కొత్త పుంతలు తొక్కిస్తూ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా రూపొందిస్తున్న మన అన్న కేటీఆర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన మేయర్ జక్క వెంకరెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాము. బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏళ్ళ కోసదీసి సంబురమిచ్చాడో 60 ఏళ్ల గాయాలు మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే 1,00,000 ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా చేసామి నీ పేరే ఇంతే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజ్యాగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిచినాక నెమరేసుకుంటారో ఈనరా భారత ఈర కుమార ఏరోని అరికథను మన కల్వకుంట్ల కథను కనరా భారత ఈర కుమార నేలగన్న కలను చంద్రశేఖరన్న కథను నూరు మీసాల పోరాడప్పుడే మెదడు ఎంత పదును కడత చంద్రతోడు చిన్ననాడు చూసి నేల తల్లి వెదను వదిలిపెట్టాడంట రంగవేదైనా దొరికేనంటే అదును స్వామికి దొరికేనంటే అదును చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ ఎంకటమ్మ రాగావయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవితా గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే చక్కని తల్లి
సృష్టించాడు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లిని నల్లరే గల్లకే మళ్ళించినాడమ్మో. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. ఎట్టుండే మన పల్లెలు నిర్రేబారిన నేలలు. దయచేసి సభను ప్రారంభించుకుందాం. మరువేళ్ళ గాయాలు, మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగా. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు. నిన్ను జై తెలంగాణ, ఇంట్లో ఉన్న జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అదృష్టవంతులంటే గౌరవ మంత్రివర్యులు మనందరికీ ఎంతో ఒక అన్నలాగా ఎంతో మనకు ఆప్యాయంగా పీర్జాదిగూడ కార్పొరేషన్కి రెండవసారి రావడం నిజంగా మన పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజలందరూ చేసుకున్న వరం. దయచేసి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది యువకులు, నిరుద్యోగులు ఎంతో ఆశతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వరాలని సాకారం చేసుకునేందుకు మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడానికి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గారు, మనందరికీ ఆదర్శప్రాయులు గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారు, మున్సిపల్ శాఖ మంత్రులు, ఐటీ మరియు అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, యంగ్ అండ్ డైనమిక్ అట్లాగే మన మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, వాటితో పాటుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉప్పల్ ఎమ్మెల్యే గారు శ్రీ బే సుభాష్ రెడ్డి గారు, మనందరికీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉండి వారు మనకు వెన్నుదోలు బట్టి 26 మందికి 26 కార్పొరేటర్లు ఈరోజు సెలక్షన్ చేయించడానికి మన సుభాష్ రెడ్డి గారు, అట్లాగే మన మలిపెద్దు శరత్ చంద్రారెడ్డి గారు, మన జెడ్పీ చైర్మన్ గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, అట్లాగే మన పెద్దన్న మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు. మీరు వెనకాల కూర్చున్నారా? మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ హరీష్ గారు. అమ్మ కొంచెం జరగండి రా అమ్మ, డిప్యూటీ మేయర్ గారు జరగండి, పర్లేదు జరగండి, జరగండి, కనిపిస్తారు ఏం కాదు, జరగండి. ఆ పోడియం జరుపు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన బోడుప్పల్ మేయర్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు నవీన్ రావు గారు, అట్లాగే జవహర్ నగర్ మేయర్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వచ్చిన అన్ని నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా మా తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చాలా 2 గొప్ప రోజులు వచ్చినాయి మనకి. ఒకటి ఫిబ్రవరి 2వ తారీఖు మనం మంత్రి కేటీఆర్ గారు వచ్చి మనకు ఒక ప్రామిస్ చేసిర్రు, 26 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేస్తా, మళ్ళీ నేనే వచ్చి మళ్ళీ ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తా అని చెప్పి మాట ఇచ్చి నెలకు తిరగక ముందే మళ్ళీ వచ్చి మన దగ్గరికి వచ్చి ఈరోజు మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 110 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్తో పాటు ఈరోజు మళ్ళీ అవకాశం ఇచ్చిర్రు. వారికి నిజంగా పేరు పేరున అందరి తరఫున, పీర్జాదిగూడ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా మంత్రి మల్లారెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన డిప్యూటీ మేయర్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈరోజు మన పిర్జాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన తారక రామారావు గారికి, అలాగే
మన స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, కలెక్టర్ గారికి, మన మేయర్ గారికి, వివిధ కార్పొరేషన్ నుంచి మన సుభాష్ అన్న గారికి, అలాగే సుధీర్ అన్న గారికి, వివిధ కార్పొరేషన్ల మేయర్లకు, డిప్యూటీ మేయర్లకు, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెలలోనే మన కేటీఆర్ గారు మన కార్పొరేషన్ రావడం, సుమారుగా 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని మన కార్పొరేషన్కి ఇవ్వడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా 110 కోట్ల స్ట్రాంగ్ వాటర్ డైరీ కానీ, 7.5 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెటే కానీ, 5.5 కోట్ల రూపాయల మన రిటైనింగ్ వాళ్ళే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నెలలోనే మళ్ళొకసారి అదే వేదికపై నుండి డిప్యూటీ మేయర్ గారు ఖచ్చితంగా మళ్ళీ మీ కార్పొరేషన్కి వస్తా, ఏదైతే పిర్జాల నుంచి ప్రతాప్ సింగారం పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, అది 4 లైన్స్ రోడ్ చేస్తా అని చెప్పి ఆ పిర్జాల నుంచి ప్రతాప్ సింగారం పోయే రోడ్లో సుమారుగా ఒక 10 గ్రామాలు కనెక్టింగ్ ఉండడం వల్ల, అదేవిధంగా 10 నుంచి 15 కాలేజీలు అక్కడ ఉండడం వల్ల నిత్యం యాక్సిడెంట్ జరగడంతో పాటు ట్రాఫిక్ హత్య ఏర్పడే విషయం ఉండే. ఖచ్చితంగా ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మంత్రి గారు నేను మరొకసారి వస్తా అని చెప్పి తెలియజేసి ఇవాళ 26 కోట్ల రూపాయలు జీవో విడుదల చేసి మన మున్సిపల్ కార్పొరేషన్కి మరొకసారి ఇచ్చేసినందుకు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కేటీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము మా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నాం. ముఖ్యంగా ఒక కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రంలోనే మొదటి ఐసోలేషన్ సెంటర్గా కూడా మేమే ముందున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా ఒక యాన్యువల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అనేది మా కార్పొరేషన్లో ఏర్పాటు చేసి అది కేటీఆర్ గారే స్వయంగా అసెంబ్లీలోనే కూడా అది చూపించడం జరిగింది. దాంట్లో కూడా మొదటిగా మా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఓ యాన్యువల్ బర్త్ కంట్రోల్ ఏర్పాటు చేసిన తెలియజేస్తాను. అదేవిధంగా శానిటేషన్లో కానీ, హరితారం కానీ రాష్ట్రంలో మేమే నంబర్గా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుమారుగా 91,000 జాబ్లు అనౌన్స్ చేస్తే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో బంగారు తెలంగాణ దిశగా పయనించాల్సిన అవసరం ఉందో ఆ నిరుద్యోగులందరూ కూడా ఇవాళ మన కార్పొరేషన్ నుంచే మొదటి మన కార్పొరేషన్లోనే ఇవాళ వారందరూ కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోష విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గట్టిగా నాలే తమ్ముళ్ళు, మీ అందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాదే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వ తరపున ఉచిత కోచింగ్ సెంటర్ను పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి ఫస్ట్ సెంటర్ మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు 90,000 ఉద్యోగాలు ప్రకటించినాక యువతకందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పెద్ద సెంటర్ పెట్టి వాళ్ళకు మంచి భోజనం పెట్టి వాళ్ళను మంచి టీచర్లతోటి వాళ్ళని పర్ఫెక్ట్గా ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనింగ్ సెంటరే ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు మన యంగ్ డైనమిక్ స్మార్ట్ ఇండియాలోనే స్మార్ట్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ మన కేటీఆర్ సార్ గారు, మన సభాధ్యక్షుడు పాపం రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు, కంటికి కునుకు లేకుండా కష్టపడుతున్నాడు మన మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు. అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ ఎట్లా సినిమా స్టార్ లెక్క తయారైండు, ఆయన పెళ్లి పిల్లల లెక్క తయారైండు. కాబట్టి మన డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, అదే మాదిరిగా మా ఎమ్మెల్సీ పెద్దల సభ మా ఎమ్మెల్సీ మా నవీన్ గారు, మా ఎమ్మెల్యే మా అన్న పెద్దన్న సుభాష్ గారు, అదే మాదిరిగా మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు, అదే మాదిరిగా మా పెద్దన్న మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా గురువు లాంటి మా అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్, మా జిల్లా చైర్మన్ మా శరత్ చంద్రారెడ్డి గారు, అదే మాదిరిగా మా మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా మేయర్ జవహర్ నగర్ మేయర్
యంగ్ డైనమిక్ ఇండియాలోనే యంగెస్ట్ మేయర్ కావ్య గారు, అదే మాదిరిగా మా చైర్మన్ పావని గారు, మా చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు, అదే మాదిరిగా మా డిప్యూటీ మేయర్ మన లక్ష్మీ రవి గౌడ్ గారు, అదే మాదిరిగా మా డైనమిక్ మా ప్రెసిడెంట్ మా దయాకర్ రెడ్డి గారు, మిగతా మా సోదరులందరూ కూడా కార్పొరేటర్లు, మా సోదరులందరూ కూడా మా చెల్లెళ్ళు మంచిగా చదువుకొని అంతా డిగ్రీ క్వాలిఫై అయిన మా చెల్లెళ్ళు మా కార్పొరేటర్లు, అదే మాదిరిగా టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, కమిషనరు, ముంగటున్న మా సోదరులు, మా యంగ్ యువత కాబోయే సెలెక్ట్ అయ్యే పబ్లిక్ గవర్నమెంట్లా సెలెక్ట్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగాలకున్న ఆశత కలిగిన టాలెంట్ ఉన్న స్కిల్ ఉన్న కసి ఉన్న మా తమ్ముళ్లకు పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. మనం ఈరోజు చూస్తున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, 7.5 సంవత్సరాలు అయింది. అంతకు ముందు కూడా మనకు తెలుసు, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మనం చూస్తున్నాం అన్ని రకాల కూడా. మన మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శిక్షణ కేంద్రం ఓపెన్ చేయమని సార్ చెప్తే మేఘాల మీద 24 గంటల లోపట మనం ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మన యువత కోసం, మన అమ్మాయిల కోసం, మన బిడ్డల కోసం. మన యువత మామూలు యువత కాదు, తెలంగాణ యువత ప్రపంచంలోనే నంబర్ 1 యువత తెలంగాణ యువత. మన అబ్బాయిలు అమ్మాయిలు, ఎందుకంటే నాకు తెలుసు గత 40 సంవత్సరాల సంది కూడా నేను స్కూళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజ్ నడిపిస్తున్నా. మన యువత కోసం తెలుసు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచంలో ఉన్న టాప్ ఇంజనీర్లంతా, డాక్టర్లంతా, సైంటిస్టులంతా, ప్రపంచంలో టాప్ గొప్ప ఉన్నోళ్ళంతా కూడా మన తెలంగాణ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. ఎందుకంటే మన తెలుగు వాళ్లకు తెలివితేటలు ఎక్కువ, స్మార్ట్ ఎక్కువ, కసి ఎక్కువ, ఛాలెంజ్ ఎక్కువ, స్కిల్ ఎక్కువ, ప్రతిదీ ఛాలెంజ్ చేసుకుంటారు. కాబట్టి మనము గత ప్రభుత్వాలల్లో మన యువత అంతా కూడా ఎవరికి ఇక్కడ మనకు యువతకు ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి మనోళ్ళంతా పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద తెలుగుపరులు ప్రపంచం అమెరికా, లండన్, జపాన్, జర్మనీ పోయి అక్కడ సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక, మన రాష్ట్రం వచ్చినాక, మన కేసీఆర్ సీఎం అయినాక ప్రతి యువత మన దగ్గరనే ఉండాలి, ప్రతి తెలుగుపరులు మన దగ్గరనే ఉండాలి, మన స్మార్ట్ ఉన్న వాళ్ళంతా కూడా మన దగ్గరనే ఉండాలి, మన తెలంగాణ మనం అభివృద్ధి చేసుకోవాలి పెద్ద ఎత్తున అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పించి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు మా కేటీఆర్ సార్ తెచ్చి ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్గా వాళ్ళ ఆఫీసులు తెచ్చుకున్న ఘనత, అది తెచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. కాబట్టి మీరు ఒకటే చెప్తున్న యువతకు నా మెసేజ్, ఉద్యోగాలు మస్తు ఉన్నాయి, అవి మన తన సత్తా ఉండాలి, మన తన కసి ఉండాలి, మన తన మీరు ఎట్లా ట్రైనింగ్ కావాలంటే మీకు ఎందుకు ఇంగ్లీష్ మీ తానున్న ఇంగ్లీషు ప్రపంచంలో ఎవరికి లేదు. మీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మంచిగా క్లియర్గా, స్మార్ట్గా, పర్ఫెక్ట్గా, క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే నేను చైనా చూడు, జపాన్ చూడు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే బిత్తర మాట్లాడతారు. అదే మీరు మాట్లాడితే ఏ దేశం పోయినా, ఏ కంట్రీ పోయినా, ప్రపంచంలో ఏ మూలకు పోయినా మీ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది మన టాలెంట్. కాబట్టి మీరందరూ కూడా ఉచితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ట్రైనింగ్ పెట్టి, మీకు మంచి భోజనాలు పెట్టి, పెద్ద పెద్ద మాస్టర్లను పెట్టి మీకు అన్ని రకాల కూడా. ఎందుకంటే ట్రైనింగ్ అనేది, దయచేసి యువతకు నా మెసేజ్, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటుండొచ్చు ఏదో డిగ్రీ చదివినాం, అది చదివినాం, పాస్ అయిపోయినాం, బిఏ చదివినాం, ఎంబీఏ చదివినాం అని అది కాదు. మీ తన సత్తా కావాలి, ట్రైనింగ్ కావాలి. మీరందరూ కూడా పర్ఫెక్ట్గా 3 నెలలు కానీ మనకు మంచిగా జాబులు వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ మీ అందరికీ కూడా రావాలని చెప్పి గవర్నమెంట్ తరఫున మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు ఇక్కడ మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా.
ప్రపంచ దేశాలు ఈరోజంతా కూడా టెక్నాలజీ. మేమంతా కూడా వెనకటికి పాలమ్మి బండలమ్మి మోసి సెల్ ఫోన్లతోటి మామూలు ల్యాండ్లైన్లతోటి మేమంతా పని చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడంతా ఆన్లైన్ టెక్నాలజీ. ఇప్పుడు 5 కంపెనీలు మన తన పెద్దవి ఉన్నాయి. యాపిల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. అయ్యా సారో సిఏ గారో జర్రా సౌండ్ జర్రా డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఈ 5-6 కంపెనీలు పెద్ద పెద్దవి ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మీరు చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే భవిష్యత్ అంతా మీదే, ఫ్యూచర్ అంతా మీదే, ప్రపంచం అంతా మీదే. మీ జీవితం మళ్ళా జన్మ లేదు. ఈ జన్మకు మీరే. ఇప్పుడు సక్సెస్ అయ్యేది మీకోసమే. మీరు గొప్పలు అయ్యేది కూడా మీకోసమే. మీ తల్లిదండ్రుల కోసం కాదు, మీ అన్నదమ్ముల కోసం కాదు, ఎవ్వరి కోసం కాదు. మీరే. మీరు కష్టపడితేనే మీరే సక్సెస్ అవుతారు. కాబట్టి మీకు చాలా సీరియస్గా మీరు కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే గొప్ప అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణలో. 5 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా లారీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? వాళ్ళు ఏదైనా కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? ఇంకేదైనా తయారు చేస్తారా వాళ్ళు? 5 గూగుల్, యాపిల్ ఇవన్నీ ఏం చేయరు వాళ్ళు. ప్రపంచంలో కుబేర్లు 35, 32, 33 సంవత్సరాలనే ప్రపంచంలోనే కుబేర్లు అయిన వాళ్ళు. ఎట్లా అయినరు? టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఏంది మీకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మీరు టెక్నాలజీ అంటే తెలివితోని పని చేయాలి. అది ఎట్లా? ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీ ఉంది. ఒక యాపిల్ ఫోన్ 2000కు 2000 తయారవుతుంది. ఆయన అమ్మేది ఎంతకు? ₹1,00,000 అమ్ముతాడు. మరి ఎట్లా అమ్ముతుంది అది? 2000 ఫోన్ 1,00,000కి ఎట్లా అమ్ముతుంది? అందులో 2G, 3G, 4G, 5G ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా ₹1,00,000 అమ్ముతుంది. అది టెక్నాలజీ. మీరు కూడా దానికి అలవాటు కావాలి. మీరు కూడా దానికి అప్గ్రేడ్ కావాలి ఎప్పటికప్పుడు. కాబట్టి దయచేసి గొప్ప గొప్ప అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి. భగవంతుడు అనేది మన దగ్గరనే ఉన్నాడు. అదృష్టం అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం. మీకు కూడా ఇప్పటిసంది అదే మెసేజ్ చెప్తున్నా. మీరు కష్టపడవలసిందే. మీకోసం కష్టపడవలసిందే. మీకోసం ట్రైన్ కావాల్సిందే. ఏదో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అది పర్ఫెక్ట్ కాదు. దానికి తగ్గట్టుగా టెక్నాలజీ తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే మీరు జీవితాలలో మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ కాలేదనుకో, మీరు ఇదే డిగ్రీ చదివారు, మీకు జాబ్ రాలేదు, మీ తన డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, మన క్లాస్మేట్కేమో ₹1,00,000 జీతం వస్తుంది, మనకేమో 10,000 కూడా వడిస్తలేడు. ఎందుకంత తేడా? మళ్ళీ మన క్లాస్మేటే కదా. ఆయన తన డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, మన క్లాస్మేటే. నిన్న మొన్నటిదాకా మన పక్కకు కూర్చున్నాడు. అంత తేడా ఎందుకు వస్తుంది? అందుకే ఆ క్లారిటీ మీకు కావాలి. ఆ స్మార్ట్నెస్ అనేది ఉండాలి. ఆ దూకుడు అనేది పెంచుకోవాలి. ఆ ట్రైనింగ్ అనేది కావాలి. లేకపోతే మీరు ఇప్పుడు పెద్దగా ట్రైన్ కాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదనుకో, మీకు 10,000 జీతం దొరుకుతుంది, మీకు 15,000 మొగడు దొరుకుతాడు మీకు. అదే మీరు 50,000 ₹1,00,000 శాలరీ వచ్చిందనుకో, మీకు 2,50,000 శాలరీ, మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు, మంచి బంగ్లా దొరుకుతుంది. మన జీవితం 40-50 ఏళ్ళ జీవితమే. దాన్ని లైఫ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి. లేకపోతే మీరంతా సరిగా శాలరీలు రాలేదు, ఇబ్బంది పడుతున్నామంటే చాలా జీవితం ఇబ్బంది అవుతుందమ్మా. మన కోసం మనం కష్టపడాలి. పెద్ద ఎత్తున మీరందరూ కూడా సక్సెస్ కావాలి. భారీ ఎత్తున మీరందరూ కూడా ట్రైన్ కావాలి. మీ అందరూ కూడా భగవంతుని దయతోటి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. మా పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది సార్. మేము చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు మా వీలైనంత మేరకు చేసుకున్నాం సార్. దయచేసి 2 నిమిషాలు వీడియో ప్లే చేస్తే ఒక 2 మినిట్స్ సార్. దాని తర్వాత బుక్ లాంచ్ చేసుకొని తమరు మాట్లాడతారు సార్. ఏవి జకీర్ ఇక్కడ వస్తలేదు. అభివృద్ధి అంటే సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణం, ఆధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు, భవనాల నిర్మాణం వంటివి మాత్రమే కాదని చాటి చెబుతోంది పీర్
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఇక్కడ నాయకత్వంలో వస్తలేదు. తెలంగాణలోని మేడ్చల్ ఇక్కడ రావట్లేదు. ఓకే సార్, స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేసినాం కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని లాంచ్ చేయవలసింది కోరుతున్నాం. అరవైళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా చేసావి నీ పేరే ఇంతే. జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మన పక్క నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ చైర్మన్ గారు శరత్ చంద్రారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు, స్థానిక మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ హరీష్ గారు, అదేవిధంగా స్థానిక డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన బోడుప్పల్ మేయర్ గారు బుచ్చిరెడ్డి గారు, జవహర్ నగర్ మేయర్ కావ్య గారు, అదేవిధంగా ప్రణీత గారు, ఇంకా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి మన పావని గారు, ఇంకా లక్ష్మి గారు, పేరు పేరున అందరికీ, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, గౌరవ అధికారులందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా చాలా ఓపికగా చాలాసేపటి నుంచి కూర్చున్న మా తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక మల్లారెడ్డి అన్న మాట్లాడిన తర్వాత మాట్లాడడం కష్టం, ఎందుకంటే ఆయన మిమ్మల్ని అందరినీ ఒక ఊపి అట్లా ఇచ్చిపెట్టిన తర్వాత ఏం చెప్పాలో మాకు ఈ మధ్యన అసెంబ్లీలో కూడా అర్థమవుతలేదు. అన్న మాట్లాడుతుంటే సినిమాల్లో విజిల్లు వేసుకుంటే కింద నుంచి హంగామా ఉంటుంది చూడు, ఆ టైప్లో చెప్పాల్సిందంతా కూడా చాలా మనసుకెక్కే విధంగా మీ అందరికీ ముఖ్యంగా యూత్కి అర్థమయ్యేటట్టు, ఎందుకంటే ఆయన కూడా యూతే కాబట్టి ఆ రకంగా చెప్తా ఉన్నారు. మానసికంగా యువకుడు అన్నది కాబట్టి మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం కష్టమైనప్పటికీ ఈరోజు నిజంగా వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్నగాక మొన్ననే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు 90,000 ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన, ముఖ్యమైన వివరమైన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలోనే అందరికంటే ముందుగా ఈరోజు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికే దక్కుతుంది. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ పీర్జాదిగూడలో ఇప్పుడే నా సెంటర్ కూడా ఓపెన్ చేసినాను, అందులో అన్ని ఫెసిలిటీస్ కూడా చూసి వచ్చినాను. బ్రహ్మాండమైన ప్రొజెక్టరు, బ్రహ్మాండమైన స్క్రీన్లు, దానితో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ మొత్తం, దాంతోపాటు 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఇప్పటికే వెతికి పట్టుకున్నారు. దాంతోపాటు మళ్ళీ 3 నుంచి దాదాపు 4.5 నెలల పాటు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్ ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి గౌరవనీయులు మల్లారెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తుంది. మధ్యాహ్న భోజనంతో పాటు స్నాక్స్ కూడా మల్లారెడ్డి గారే, మొత్తం మల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారు కలిసి వారే పెడతా ఉన్నారు. దాంతోపాటు మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెడుతున్నామని చెప్పి మేయర్ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఒక జిమ్ కూడా ఉందంట, జిమ్ కూడా పెట్టినావా? అచ్చా, ఇదా జిమ్ కూడా ఉందంట. దీంతో పాటు మీకు ఏ రకమైన అనుమానం ఉన్నా డౌట్ ఉన్నా, ఎందుకంటే మెటీరియల్ ఉంది, ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కావాల్సినంత టైం ఇక్కడ గడపడానికి మీకు కావాల్సిన మొత్తం సరంజామా అంతా ఉంది. ఒక లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే అంతే కావాల్సినంత మెటీరియల్ కూడా వారికి ఎక్కడికి పోయే అవసరం లేకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఆ లైబ్రరీ కూడా దయచేసి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఏమైనా సర్చ్ చేయాలన్నా ఏమైనా కావాలన్నా ఎక్కడ దొరకని మెటీరియల్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్ గారు మంత్రి గారు ఆ రకంగా ఏర్పాటు చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికీ కూడా చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ రాకముందే మనం టీశాట్ అని మన ఒక సంస్థను ఏర్పాటు చేసినాం. ఆ టీశాట్ అనే సంస్థ ఆధ్వర్యంలో విద్య అనే ఒక ఛానల్ ఉంది, నిపుణ అని ఇంకో ఛానల్ ఉంది. ఈ రెండు ఛానళ్ళు కేవలం కేబుల్ టీవీ ద్వారా మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా దాదాపు 33 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో అందులో దాదాపు 1000 గంటల పైచిలకు విలువైన కాంటెంట్ యూట్యూబ్లో కూడా ఉంది. నేను మీ అందరినీ పిల్లలందరినీ కోరేదేమంటే, ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకోవాలా ఒక 4-5 నెలలు అంటే ఒక్కొక్కరు మళ్ళీ 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి పోతే. మీకు ఆ ఖర్చు తగ్గాలన్న ఉద్దేశంతోనే, ఖర్చు తప్పాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వమే ఈరోజు ఈ రకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉంది. మా మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే, ఒకవేళ అందరిలో అడగాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే, ఇంటికి పోయినాక యూట్యూబ్లో కూడా బ్రహ్మాండంగా మీ ఫోన్లో కానీ మీ టీవీలో కానీ మీరే చూసుకునే విధంగా యూట్యూబ్లో కూడా టీశాట్ ఛానల్ ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా వాడుకోవాలని చెప్పి మా చెల్లెళ్లకు తమ్ముళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నది మీకోసమే ఇన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం, ఇన్ని రకాలుగా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు, ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే ఒక్కో ఉద్యోగానికి 10ల సంఖ్యలో పోటీ ఉంటుంది. మరి ఆ 10, 15, 20 మందిలో పోటీ పడేటప్పుడు ఉద్యోగం ఒకరికే వస్తుందని తెలిసినా పోటీతత్వంతో గట్టిగా చదివితే, మంచిగా ప్రిపేర్ అయితే తప్పకుండా నాకే వస్తుందనే ఒక విశ్వాసంతో మీరందరూ కూడా పనిచేస్తారు. ఒకవేళ దబ్బన రాకపోయినా, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఒకవేళ రాకపోయినా నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఈరోజు మీకు స్కిల్ ఉంటే చాలు, నైపుణ్యం ఉంటే చాలు. ఈరోజు 19,000 ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా 19,000 పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రానికి వచ్చినాయి. అందులో ఇప్పటికే 13,000 చాలు అయినాయి, ఇంకొక 6,000 వివిధ దశల్లో ఉన్నాయి. అందులో కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో. ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కాదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలు 4 లక్షలో 4.5 లక్షలో అంతవరకే ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా కూడా నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా ఉపాధి నేను పొందే అవకాశం రావాలి అంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం తప్ప ప్రభుత్వాల దగ్గర వేరే మార్గం ఉండదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా టీఎస్ ఐపాస్ వల్ల అవినీతి రహితంగా ఈరోజు పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం. కాబట్టి మనకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించగలుగుతూ ఉన్నాం. దానిలో కూడా మళ్ళీ మన పిల్లలకు కనుక ఉద్యోగాలు ఇచ్చినట్టయితే, తెలంగాణ పిల్లలకు కనుక కొలువులు ఇచ్చినట్టయితే మరి అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ ఉన్నాం. ఒకవేళ 60% మంది మన పిల్లలకే ఇస్తే వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీస్కి ఇస్తూ ఉన్నాం. 70% మందికి ఇస్తే మరింత ఎక్కువ ఇస్తున్నాం. 80% మంది మన పిల్లలకి అవకాశాలు ఇస్తే మరిన్ని ఎక్కువ రాయితీలు, మరిన్ని ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా, ప్రోత్సాహకాలు కూడా కంపెనీలకు ఇస్తూ ఉన్నాం. తద్వారా మనం అనుకుంటున్నది ఏమంటే, ఖచ్చితంగా మన పిల్లలకే ఇక్కడ ఉండే పరిశ్రమల్లో సింహభాగం అవకాశాలు దక్కాలే, మన పిల్లలకు న్యాయం జరగాలి అనే దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్, మరొక వైపు ప్రైవేట్ సెక్టర్. లేదు ఈ రెండూ కాదు, నేనే పరిశ్రమ పెట్టుకుంటా, నేను ఉద్యోగం ఇంకోరి దగ్గర చేయడం కాదు, నేనే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతా అనే ఔత్సాహికమైన ఆలోచనలు ఎవరికైనా ఉంటే వారి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నది. టీ హబ్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తున్నది. అమ్మాయిల కోసం అయితే వీహబ్ లాంటి సంస్థలు ఉన్నాయి. అదే రకంగా మీరు ఒకవేళ నేను నేరుగా పనిచేసుకుంటానంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీకు లోన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ రకంగా నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఒక ఉద్యోగంలో ఒక ఉద్యోగ అర్హత కోసం జరిగే పరీక్షలో మనం ఏదో కొద్దిగా వెనుకబడ్డామేమో అన్న ఫీలింగ్ వస్తే బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చాలా ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. దీంతో పాటు మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్పింది, 15,62,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో కూడా ఖాళీలు ఉన్నాయి. వాళ్ళు కూడా తప్పకుండా నింపక తప్పది. అందులో మన రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపు ఒక 60,000-70,000 ఉద్యోగాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పరీక్షకు ప్రిపేర్ అయితే, ఒకసారి సబ్జెక్ట్ నెత్తికెక్కించుకుంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల నష్టం అయితే ఉండదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జీవితంలో ముందుకు పోవాలి, పైకి పోవాలి, ఉద్యోగాన్ని సంపాదించాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు పెట్టుకోవాలి. స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్. అంటే మొదలు నైపుణ్య శిక్షణ పొందాలా,
ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమొస్తున్నాయో వాటికి అనుగుణంగా అప్స్కిల్ చేసుకోవాలి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. మళ్ళీ ఎప్పటికప్పుడు 2-3 ఏళ్ళకు ఒకసారి అన్ని ట్రెండ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి రీస్కిల్ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేవలం ఒకసారి ఉద్యోగం ఎక్కినామంటే మళ్ళీ రిటైర్ అయ్యేటప్పుడే బ్రహ్మాండంగా బయటకు వస్తాం, ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అంటే పాతబడిపోతాం, వెనకబడిపోతాం. అట్లా కాకుండా స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ ట్రెండ్స్, ప్రపంచం అంతా ఏం జరుగుతుంది అధ్యయనం చేస్తూ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా మీరు తయారు కావాలన్న లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఏమంటే మనకి టాస్క్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. బేగంపేటలో కార్యాలయం ఉంది. కావాలంటే మీకు మేడ్చల్లో కూడా ఒక సెంటర్ గౌరవ మంత్రి గారి నేతృత్వంలో పెడతాము. వాళ్ళు కూడా మీకు ఇక్కడికి వచ్చి స్కిల్లింగ్ ఇచ్చే విధంగా, ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా చేస్తాం. తద్వారా మీకు జరిగేది ఏమంటే ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణామాలకు అనుగుణంగా మనని మనం కూడా ఆవిష్కరించుకోవచ్చు, కొత్తగా మరి చూసుకోవచ్చు. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చే ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో వచ్చే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ రంగంలో మీరు ఒకవేళ పరిశ్రమ పెట్టాలనుకుంటే ప్రోత్సాహకాలు, ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూనే మరొక వైపు విద్య మీద కూడా ఈరోజు ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఊరు మనబడి లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఉన్నత విద్యలో కూడా కొత్త రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఆలోచన చేస్తూ ఉన్నాం. జర్మనీ లాంటి దేశాల్లో చదువుతో పాటు పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. 3 ఏళ్ల డిగ్రీతో పాటు 6 నెలల నుంచి సంవత్సరం పాటు పరిశ్రమల్లో కొలువు అప్రెంటిస్షిప్ మోడల్లో అక్కడ ఆ పద్ధతి కూడా అవలంబిస్తూ ఉన్నారు. తద్వారా మీరు చదువు పూర్తయ్యేసరికే పరిశ్రమలో వెంటనే తెల్లారి నుంచే పూర్తి స్థాయి అవగాహనతో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం చాలా కొత్త ఆలోచనలు, నవీన ఆలోచనలు కూడా చేస్తూ ఉంది. ఆ దిశగా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు ఇగో ఈ స్టడీ మెటీరియల్ అంతా కూడా అందిపుచ్చుకొని బ్రహ్మాండమైన మెటీరియల్ మీకు అందరికీ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఉచితంగా భోజనం పెడతా ఉన్నారు. ఉచితంగా అన్ని వసతులతో పాటు మీకు ఒక 40-50 వేల రూపాయల ఖర్చు మీ తల్లిదండ్రులకు తప్పించే విధంగా ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు పీర్జాదిగూడలో 26 కోట్ల రూపాయలతో ఒక కొత్త రోడ్డు కూడా ఈరోజే ప్రారంభోత్సవం చేసుకున్నాం. మా ప్రతాప్ సింగారం పోయే రోడ్ ఏదైతే ఉన్నదో, మా గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు ఊరికి పోయే రోడ్డు, మరి ఆ రోడ్డు కూడా ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం. మౌలిక వసతులు కూడా పీర్జాదిగూడలో చాలా చక్కగా మేయర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, అక్కడ ఇండ్లు తయారైనాయి, వాటిని ఇప్పిమని చెప్పినారు. తప్పకుండా దాన్ని కూడా తొందరలో మళ్ళీ మీ మంత్రి గారు సుధీర్ రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చుకుందాం. కానీ పిల్లలందరితో నేను ఒకటే కొడతా ఉన్నా, దయచేసి ఒక 6 నెలలు సినిమాలు కొద్దిగా తక్కువ చూడండి, కొద్దిగా క్రికెట్ కూడా కొద్దిగా తక్కువ చూడు, మన మొత్తం పని చేయమని కొద్దిగా తక్కువ చూసి ఆ ఫోన్ కూడా దయచేసి ఎంతసేపు వాట్సాప్లు, ఫేస్బుక్లు అవే కాదు, ఇన్స్టాలు అవే కాదు, కొద్దిగా ఒక 6 నెలల పాటు చదువు మీద దృష్టి పెట్టి మీ తల్లిదండ్రులకు అందరికీ ఆనందం కలిగే విధంగా, మీరు చదువుకున్న చదువుకి న్యాయం కలిగే విధంగా దయచేసి ఒక 6 నెలలు ఫోకస్ చేసి ప్రయత్నం చేయండి. ఫోన్ కొద్దిగా తక్కువ వాడితేనే మీకు కూడా లాభం అని చెప్పి కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారిని ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మేయర్ గారు